రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది దేవాలయం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన బీసీలకు సముచిత స్థానం కల్పిస్తే ఎంతో ఉన్నత స్థానం తీసుకొని పోతున్నాం. అందుకు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి ఖచ్చితంగా ఈసారి ఈ ప్రజలందరూ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. అదే కాకుండా పెద్దలు నంద్యాల వరదారెడ్డి గారికి ఈ గ్రామంలో అపూర్వ స్వాగతం పలికినందుకు అరగటామ గ్రామ వాస్తవులందరికీ పేరు పేరున నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు పథకాలు ఆకర్షించి అదే పనిగా మేము మీకున్నాం బీసీ సంఘము అని జేహో బీసీ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టేసి మీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు బీసీ సంఘానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఇంటి తరఫున భూపేశ్ రెడ్డి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. మరి చాలా మంది బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల ఉన్నత పదవులందరూ అనుభవించినారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలు ఎక్కువగా మంత్రులుగా ఉంటారు. కాబట్టి జైహో బీసీ అనే కార్యక్రమం పెట్టి మీరందరూ బీసీలందరూ కూడా ఎన్నికల సమయంలో మాట్లాడుకొని బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీలో మీరందరూ కూడా మాట్లాడుకొని ఒకరికొకరు ఓట్లు వేయాలనే దానికోసం జైహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందే లేదు. కేవలము డబ్బు సంపాదన ధ్యేయంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే గారు ఆస్తి 150 కోట్ల రూపాయలు ఇచ్చి అందరు తీసుకోమని చెప్పినాడు. అప్పుడు 4.5 సంవత్సరం కిందట ఈ ఆస్తి 30 లక్షల అప్పులో ఉండబడినవి 150 కోట్ల రూపాయలు ఎట్లొచ్చింది ఆయనకు దోసుకు తింటున్నారు. మీకు అందరికీ తెలుసు, చిన్న చెట్టు పిల్లలు శరిగలు పెట్టిన రైతులకందరికీ డబ్బులు పంచాయతీ చేసి డబ్బులు ఏమని చెప్తే ఆయన గోడౌన్ కొనుక్కున్నాడు. మరి 13 ఎకరాల్లో 60 సెంట్ల భూమి కొనుక్కున్నాడు, అమ్మేసినాడు. ఇప్పటికీ రైతులకు 2,60,00,000 రూపాయలుగా డబ్బులు బాకీ ఉన్నాడు. వాళ్ళ అబ్బసం మా రైతులది. భూములు అమ్ముకున్నావు కదా, గోడౌన్ అమ్ముకున్నావు కదా, రైతులకు ఎందుకు డబ్బులు ఇలా అంటే తనను పోయి అడిగితే ఆయన పలకడు, పైన ఉంటాడు, కిందికి దిగిరాడు, ఎవరికి అందుబాటులోకి రాడు, పలకడు. కాబట్టి అందరూ వదిలిపెట్టేసి ఎవరుకున్నారు. కాబట్టి కరపత్రం కూడా ఆయన మీద పంచుతున్నాము. ఈ మాదిరిగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఎమ్మెల్యేలు అయ్యి మరి వీరందరూ కూడా మన మీద పెత్తనం చేయాలని ఈరోజు ఎన్నికల్లో ఆయన డబ్బులు పెట్టి గెలవాలని ఉన్నాడు. విపరీతమైన డబ్బుల సంపాదనలో అహంకారం విపరీతంగా పెరిగిపోయింది. ఆ అహంకారాన్ని దించాలంటే మీరు
జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు ఎంపీకి ఓట్లు వేస్తే అహంభావం తగ్గుతుంది, మన బజార్లో కనపడుతుంటారు.